హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారమ్మా అందరూ కూడా? ఓకే, మనం థర్డ్ లెసన్ అయిన ఎలక్ట్రోకెమిస్ట్రీ లెసన్లో ఉన్నాం కదమ్మా. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే పోలరాస్ లా నియమం తెలుసుకున్నాము, దాని యొక్క అప్లికేషన్ తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ లెసన్లో విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ లెసన్లో. ఓకే, మీకు విద్యుత్ విశ్లేషణ ఇది ఈ లెసన్ అనేది ఈ యూనిట్ టెస్ట్లో వస్తుందమ్మా. 26, 27, 28లో ఈ మనకి ఏంటంటే విద్యుత్ రసాయన శాస్త్రం అనే లెసన్ మనకి జరుగుతుంది ఇప్పుడు. సో ఈ లెసన్ నుంచి యూనిట్ టెస్ట్లో నేను క్వశ్చన్లు ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయండి. ఓకే, అయితే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అంటే ఏంటి అంటే చూడండి, విద్యుత్ చాలక బలమును అందజేయగా ఒక విద్యుత్ విశ్లేషము ఘన స్థితిలో కానీ జలద్రావణ స్థితిలో కానీ దాని అందరి ఘటక మూలకాలుగా విఘటనం చెందే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణము అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. విద్యుత్ రసాయన శాస్త్రంలో ఇంపార్టెంట్ టాపిక్. మనం ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకున్నాము, అలాగే పోలరాస్ లా నియమం తెలుసుకున్నాము, దాని యొక్క అప్లికేషన్స్ అనువర్తనాలు తెలుసుకున్నాం. దాని తర్వాత టాపిక్ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ. ఓకే, సో ఇది ఎగ్జామ్ పాఠంలో రేపొద్దున ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఏంటి విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటి? మనకి జనరల్గా విద్యుత్ విశ్లేషణగా ఉపయోగపడే రసాయనాలు ఏంటంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. ఈ మూడు కూడా విద్యుత్ విశ్లేషణగా పనిచేస్తాయి. విద్యుత్ విశ్లేషణ అంటే ఏ పదార్థం అయితే తన గుండా విద్యుత్తును పంపించినప్పుడు ఆ పదార్థం అయాన్లుగా విడిపోయే తత్వాన్ని కలిగి ఉంటుందో, ఏ పదార్థం గుండా అయితే విద్యుత్తును పంపిస్తామో అప్పుడు ఏమవుతున్న పదార్థము అయాన్లుగా విడిపోతుంది. అలా అయాన్లుగా విడిపోయే తత్వం ఉన్న పదార్థాన్ని విద్యుత్ విశ్లేషము అంటారు. అలాంటి విద్యుత్ విశ్లేషము విద్యుత్ చాలక బలాన్ని పంపిస్తే, విద్యుత్ చాలక బలం అంటే కరెంట్ పాస్ చేస్తే విద్యుత్ విశ్లేషము అంటే ఆమ్లం కానీ క్షారం కానీ లవణం కానీ. ఆమ్లానికి ఉదాహరణ ఏంటి? HCl మీకు తెలుసు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. అలాగే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము. అలాగే క్షారాలకు వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్ NaOH కావచ్చు, KOH పొటాషియం హైడ్రాక్సైడ్ కావచ్చు. ఇవన్నీ క్షారాలకు ఉదాహరణ. మరి లవణం అంటే ఏంటి? ఏ పదార్థం అయితే అయాన్లుగా క్యాటయాన్ అయాన్ ఇస్తుందో దాన్ని లవణం అంటారు కదా. ఉదాహరణకు మన ఇంట్లో డైలీ వాడే సాల్ట్, టేబుల్ సాల్ట్. సో అదేంటి? NaCl, సోడియం క్లోరైడ్ అనేది, అలాగే సోడియం కార్బోనేట్. ఇవన్నీ కూడా లవణాలకి ఉదాహరణగా వస్తాయి. అలాంటి ఒక విద్యుత్ విశ్లేషణ అనేది విద్యుత్ చాలక బలాన్ని పంపించిన తర్వాత అది ఫస్ట్ విద్యుత్ విశ్లేషణము ఏ స్థితిలో ఉండొచ్చంట? ఐదర్ ఘన స్థితిలో కానీ లేదా జలద్రావణ స్థితిలో కానీ ఉండొచ్చు. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే ఘన స్థితి అంటే ఏంటని మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఘన స్థితి అంటే ఏ పదార్థం అయితే అధిక ఉష్ణోగ్రత వద్ద కలిగి ఏ అధిక ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం కలిగి ద్రావణ స్థితిలోకి వస్తుందో ఆ స్థితిని ఘన స్థితి అంటారు. అంటే ఒక పదార్థాన్ని మెల్ట్ చేయాలి, కరిగించాలంటే అది కేవలం టెంపరేచర్లోనే అవ్వాలి. ఒక టెంపరేచర్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం కలిగి లిక్విడ్ స్టేట్లోకి వస్తుందో, అంటే జలద్రావణ స్థితిలోకి వస్తుందో దాన్ని ఘన స్థితి అంటారు. ఓకే, జలద్రావణ స్థితి అంటే ఇప్పుడు ఉదాహరణకు NaCl కరిగించాలనుకోండి, జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో సోడియం క్లోరైడ్ సాల్ట్ వేస్తే వెంటనే డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది. దాన్ని జలద్రావణ స్థితి అంటారు. అలాగే NaCl కరిగించాలనుకోండి, NaCl గాను అంటే ఓన్లీ టెంపరేచర్ ద్వారా కరిగించాలనుకోండి, ఒక పొయ్యి మీద పెట్టి సాల్ట్ కరిగించాలంటే నువ్వు అలా హీట్ చేస్తూ ఉంటే ఎక్కడో కొన్ని కెల్విన్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది మెల్ట్ అవుతుంది. అది ఎక్కడ ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మెల్ట్ అయిందో, కరిగిందో ఆ స్థితిని ఘన స్థితి అంటారు. అలా కాకుండా వాటర్లో డిజాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది, దాన్ని జలద్రావణ స్థితి అంటారు. అంటే మనం తీసుకున్న విద్యుత్ విశ్లేషణ అనేది ఘన స్థితిలో ఉండొచ్చు లేదా జలద్రావణ స్థితిలో ఉండొచ్చు. అలాంటి స్థితిలో ఉన్న విద్యుత్ విశ్లేషణ కూడా విద్యుత్ చాలక బలాన్ని పంపిస్తే ఆ విద్యుత్ విశ్లేషణ అనేది ఘటక మూలకాలుగా విఘటనం చెందుతుంది. ఘటక మూలకాలుగా అంటే అయాన్లుగా విడిపోతుంది. సపోజ్ NaCl గుండా పంపించావు,
విశ్లేషణ అనే ప్రక్రియ రసాయన ప్రక్రియనే జరుగుతుంది. అర్థమైందమ్మా? అయితే ఒక డయాగ్రామాటిక్ గా మనం ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంటల్ గా ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆక్సీకరణం క్షయకరణం అనే ప్రక్రియలు ఎక్కడెక్కడ జరుగుతాయో ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, ఆక్సీకరణం అనేది యానోడ్ వద్ద జరుగుతుందమ్మా. యానోడ్ అనేది మనకి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అనేది విద్యుత్ విశ్లేషణ ఘటనలో జరుగుతుంది. అక్కడ 2 ఎలక్ట్రోడ్లు తీసుకుంటారు, 2 కార్బన్ కడ్డీలు తీసుకుంటారు. ఓకే, వాటిని విద్యుత్ ఘటాలు లేదా ఎలక్ట్రోడ్స్ అని అనొచ్చు. ఒకటి యానోడ్ గా పనిచేస్తుంది, ఒకటి క్యాథోడ్ గా పనిచేస్తుంది. ఒక రాడ్ లో ఆక్సీకరణ జరుగుతుంది, ఒక రాడ్ వద్ద క్షయకరణ జరుగుతుంది. అయితే ఆక్సీకరణం అంటే ఏంటంటే ఆక్సిజన్ కలపడాన్ని ఆక్సీకరణం అనొచ్చు, లేదా ఎలక్ట్రాన్ కోల్పోవడాన్ని ఆక్సీకరణం అనొచ్చు, లేదా హైడ్రోజన్ కోల్పోవడాన్ని ఆక్సీకరణం అనొచ్చు. ఈ మూడింటిలో ఏదైనా జరగవచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ యానోడ్ వద్ద ఆక్సీకరణ జరుగుతుంది అనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఐదర్ ఆక్సిజన్ గెయిన్ అవ్వడం వల్ల కానీ, లేదా హైడ్రోజన్ కోల్పోవడం వల్ల కానీ, లేదా ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల కానీ, ఈ మూడింటిలో ఏది జరిగినా కూడా అది ఆక్సీకరణంగా మనం పరిగణించాలి. అయితే ఈ ప్రక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది? యానోడ్ వద్ద జరుగుతుంది. అలాగే క్షయకరణం అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే క్యాథోడ్ వద్ద జరుగుతుందమ్మా. క్యాథోడ్ వద్ద జరుగుతుంది. అయితే ఈ క్షయకరణం అంటే ఏంటంటే మీకు ఆక్సీకరణానికి రివర్స్ అమ్మా. ఆక్సీకరణానికి రివర్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ కోల్పోవడము, హైడ్రోజన్ కోల్పోవడం ఆక్సీకరణ అన్నాం. ఇక్కడ ఏమనాలి? ఎలక్ట్రాన్లు గ్రహించుకోవడం అంటే కలుపుకోవడం, యాడ్ అవడం అన్నమాట. ఎలక్ట్రాన్లు గ్రహించుకోవడం కానీ, లేదా హైడ్రోజన్ గ్రహించుకోవడం కానీ, లేదా ఎలక్ట్రాన్ కోల్పోవడం కానీ, ఈ మూడింటిలో ఏది జరిగినా కూడా అది క్షయకరణ ప్రక్రియగా కన్సిడర్ చేయాలి. అయితే ఈ విధంగా యానోడ్ వద్ద ఆక్సీకరణం, అలాగే క్యాథోడ్ వద్ద క్షయకరణం మనకి జరిగి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియనే జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఏంటనేది మనం ఎక్స్పెరిమెంటల్ గా చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ నేను 2 moles ఆఫ్ NaCl తీసుకున్నాను. NaCl అంటే దేనికి ఉదాహరణ చెప్పాను? లవణానికి, సాల్ట్ కి ఉదాహరణ. ఆమ్లాలు, క్షారాలు, లవణాల్లో లవణానికి ఉదాహరణ సోడియం క్లోరైడ్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఈ NaCl అనేది నేను 2 moles ఆఫ్ NaCl తీసుకున్నాను. ఈ 2 moles ఆఫ్ NaCl అనేది ఏ విధంగా విభజన చెందిందంటే 2Na+ క్యాటయాన్లు గాను 2Cl- యానియాన్లు గాను విడిపోయింది. ఇక్కడ మీకు తెలియాలి ఖచ్చితంగా అయాన్గా విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ప్లస్ చార్జ్ ఉన్నటువంటి అయాన్లను ఏమని పిలవాలమ్మా? క్యాటయాన్స్ అని పిలవాలమ్మా. ఓకే, మైనస్ చార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అని పిలవాలి. యానియాన్స్. ఓకే, ప్లస్ చార్జ్ ఉన్న వాటిని క్యాటయాన్స్ అని, మైనస్ చార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమైంది? ఇప్పుడు ఉదాహరణ చూడండి, డయాగ్రామ్ లో చూడండి. ఇలా ఒక నేను సెల్ తీసుకున్నాను. దీని విద్యుత్ విశ్లేషణ ఘటము లేదా ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటారు. ఇంగ్లీష్ లో ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటారు, మన తెలుగులో విద్యుత్ విశ్లేషణ ఘటం అంటారు. ఇలాంటి ఘటంలో నేను ఏం తీసుకున్నానంటే ఒక విద్యుత్ విశ్లేషణ తీసుకున్నాను. ఆ విద్యుత్ విశ్లేషణ ఎవరు? ఇక్కడ NaCl తీసుకున్నాను. ఈ ద్రావణంలోకి 2 ఎలక్ట్రోడ్లను డీప్ చేశాను, 2 కడ్డీలను డీప్ చేశాను. దాన్ని ఎలక్ట్రోడ్స్ అని అంటారు. ఈ 2 ఎలక్ట్రోడ్కి ఇలా బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాను. ఈ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాను, అంటే విద్యుత్ చాలక బలాన్ని పంపిస్తాను. పంపించిన తర్వాత ఈ NaCl అనేది ఏమవుతుందంటే అయాన్లుగా విడిపోతుంది. క్యాటయాన్స్ గాను యానియాన్స్ గాను విడిపోతుంది. ఓకే, ఇక్కడ అయాన్స్ విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా క్యాటయాన్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి. అలాగే యానియాన్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? యానోడ్ దగ్గరికి వెళ్తాయి. విడిపోయిన క్యాటయాన్ యానియాన్లు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రోడ్ దగ్గరికి మూవ్ అవుతాయి. క్యాటయాన్స్ అన్ని క్యాథోడ్ దగ్గరికి మూవ్ అవుతాయి, యానియాన్స్ అన్ని యానోడ్ దగ్గరికి మూవ్ అవుతాయి. అలా మూవ్ అయిన తర్వాత అక్కడ రసాయన చర్యలైన ఆక్సీకరణ, క్షయకరణం ద్వారా సమ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అంటే రసాయన చర్యల ద్వారా కొంత పదార్థం అనేది అక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణ అంటారు. అయితే ఇక్కడ చూడండి, క్యాథోడ్ దగ్గరికి వచ్చిన క్యాటయాన్స్ ఇక్కడ సోడియం క్యాటయాన్స్. ఇక్కడ 2 moles ఆఫ్ సోడియం క్యాటయాన్స్ ఫామ్ అయినాయి కదా. ఈ 2 moles ఆఫ్ సోడియం క్యాటయాన్స్ అనేవి క్యాథోడ్ దగ్గర మూవ్ అవుతాయి. ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏ చర్య జరుగుతుందని చెప్పాను మీకు? క్షయకరణం జరుగుతుంది. క్షయకరణం అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు కలపడాన్ని, లేదా హైడ్రోజన్లు కలపడాన్ని, లేదా ఆక్సిజన్ కోల్పోవడాన్ని క్షయకరణం అంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, 2Na+ అయాన్స్ కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యింది, ప్లస్ 2E మైనస్. E మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ అని అర్థం. నేను ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. E మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ అని అర్థం. 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి. కాబట్టి కలిపాం కాబట్టి దాన్ని ఏమంటారు? క్షయకరణం అంటారు.
డెఫినేషన్గా కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? ఇది విద్యుత్ విశ్లేషణ ఘటము. అందులో 2 యాథోడ్లు తీసుకున్నాము. ఒకటి యానోడ్, ఇంకోటి క్యాథోడ్. విద్యుత్తును పంపించిన తర్వాత విద్యుత్ విశ్లేషణ అయాన్లు విడిపోయింది. ప్లస్ ఛార్జ్ ఉన్న వాటిని క్యాటయాన్స్ అంటాము, మైనస్ ఛార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అంటాము. యానియాన్స్ అన్ని యానోడ్ దగ్గరికి, అలాగే క్యాటయాన్స్ అన్ని క్యాథోడ్ దగ్గరికి మోవడం వల్ల అక్కడ ఆక్సీకరణ క్షేత్రం ద్వారా మనకి క్యాథోడ్ దగ్గర సోడియం ఏర్పడింది, అలాగే యానోడ్ దగ్గర క్లోరిన్ ఏర్పడింది. సో ఈ విధంగా ఏర్పడిన ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అంటారు. అయితే ఈ విద్యుత్ విశ్లేషణ అనే ప్రక్రియని బేసిక్ని ఫారడే అనే, ఓకేనమ్మా చూడండి, ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఫారడే అనే శాస్త్రవేత్త మనకి ఏం చేశారంటే కనుక, ఈ ఫారడే అనే సైంటిస్టు ఆయన విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా 2 నియమాలు ప్రవేశపెట్టారు. అది ఒకటి ఫారడే మొదటి నియమము, రెండోది ఫారడే రెండవ నియమం. ఓకే, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను ఆధారంగా చేసుకుని ఈయన 2 నియమాలు ప్రవేశపెట్టారు. దాని మొదటి నియమము, ఇంకొకటి రెండవ నియమంగా చెప్పాలి. అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నియమం రెండవ నియమం డెఫినేషన్స్ అడుగుతున్నాడు. 4 మార్కుల్లో విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటి, ఫారడే మొదటి నియమం రెండవ నియమం డిఫైన్ చేయండి, వివరించండి అని 4 మార్కుల క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూడండి, ఫారడే మొదటి నియమం ఏం చెప్తుందంటే, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో మనకి విద్యుత్ విశ్లేషణ ఏం జరిగింది, కరెంట్ పంపించిన తర్వాత విద్యుత్ విశ్లేషణ విభజన చెంది అయాన్లు విడిపోయిన తర్వాత ఆక్సీకరణ క్షేత్రం ద్వారా కొంత పదార్థం అనేది ఏర్పడింది. క్యాథోడ్ దగ్గర సోడియం, యానోడ్ దగ్గర క్లోరిన్ ఏర్పడింది. ఓకే, అలా ఏర్పడిన తర్వాత ఏమవుతుంది అనే దాన్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఒక ఎలక్ట్రోడ్ వద్ద, ఒక ఎలక్ట్రోడ్ అంటే అది క్యాథోడ్ కావచ్చు, యానోడ్ కావచ్చు, ఒక ఎలక్ట్రోడ్ వద్ద నిక్షిప్తమైన అంటే ఏర్పడిన, అక్కడ డిపాజిట్ అయిన, నిక్షిప్తమైన లేదా విడుదలైన లేదా కరిగిపోయిన, ఆ ఎలక్ట్రోడ్ కరిగిపోవచ్చు లేదా ఆ ఎలక్ట్రోడ్ వద్ద వేరొక పదార్థం ఏర్పడవచ్చు. కరిగిపోయిన లేదా విడుదలైన లేదా నిక్షిప్తమైన పదార్థ ద్రవ్యరాశి, ఏర్పడిన పదార్థం యొక్క ద్రవ్యరాశి బరువు, పదార్థం యొక్క వెయిట్ అనేది ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రవహించిన, ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ఏం ప్రవహించింది, విద్యుత్ ప్రవహించింది. విద్యుత్ ప్రవహిస్తేనే కదా విద్యుత్ విశ్లేషణ అయాన్లు విడిపోతుంది. ఓకే, సో ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రవహించిన విద్యుత్ రాశికి ఎలా ఉంటుందంట, అనులోమానుపాతంలో ఉంటుందంట. ఓకేనా, అనులోమానుపాతంలో ఉండడం అంటే ఏంటి, విద్యుత్ చాలక బలం, విద్యుత్తుని పెంచితే పదార్థం యొక్క బరువు పెరుగుతుంది, విద్యుత్తుని తగ్గిస్తే పదార్థం యొక్క ద్రవ్యరాశి తగ్గుతుంది. అంటే ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి పెరిగిందంటే ఇది కూడా పెరుగుతుంది, ఇది తగ్గిందంటే ఇది తగ్గుతుంది. ఓకేనా, పిండి కొద్ది రొట్టె అంటారు. ఎంత పిండి తీసుకుని ఇంత రొట్టె అంటే వస్తుంది, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఇంత రొట్టె, ఇంత పిండి తీసుకుని ఇంత రొట్టె రావాలంటే రాదు. అంటే ఎంత తీసుకున్నామో సబ్స్టెంట్ ఎంత అవుతుందో అంతే వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, విద్యుత్తుని ఎంత పంపిస్తామో అంతే పదార్థం ఏర్పడుతుంది. నువ్వు విద్యుత్తుని ఎక్కువ పెంచు, పదార్థం యొక్క ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది. దాన్ని అనులోమానుపాతం అంటారు. ఓకే, అర్థమైందమ్మా? ఫారడే మొదటి నియమం. చూడండి, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఒక ఎలక్ట్రోడ్ వద్ద నిక్షిప్తమైన లేదా విడుదలైన లేదా కరిగిపోయిన పదార్థ ద్రవ్యరాశి అనేది ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రవహించిన విద్యుత్ రాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనినే ఫారడే మొదటి నియమం అంటారు, ఫారడే ఫస్ట్ లా అంటారు. ఓకే, అర్థమైందా? విద్యుత్తుని పెంచితే విద్యుత్ చాలక బలానికి అనులోమానుపాతంలో ఉంటుందంట. ఏది, ఆ ఎలక్ట్రోడ్ వద్ద ఏర్పడిన పదార్థ ద్రవ్యరాశి. దాన్ని ఎలా చూపిస్తున్నాడు చూడండి, W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. W అంటే పదార్థ ద్రవ్యరాశి గ్రాముల్లో, 1 kg ఫామ్ అయిన, 2 kg ఫామ్ అయిన, 1 గ్రామ్ ఫామ్ అయిన, 2 గ్రామ్ 3 గ్రామ్స్ ఎంత పదార్థం ఏర్పడింది గ్రాముల్లో తెలుపుతారు. Q అంటే ఏంటంటే విద్యుత్ పరిమాణం కూలంలో, విద్యుత్ని కూలంలో పంపిస్తారు. విద్యుత్ పరిమాణం కూలంలో ఉంటుంది Q అంటే. జనరల్గా Q అంటే ఏంటంటే Qకి ఒకటి ఫార్ములా ఉంది, Q ఈక్వల్ టు CT, C ఇంటూ T. C అంటే కరెంటు, T అంటే టైం. అంటే ఎంత టైంకి ఎంత కరెంట్ పంపిస్తున్నావు, Q అంటే కరెంట్. ఓకే, కూలంలో పంపిస్తున్నావు. నువ్వు ఎన్ని సెకండ్స్ ఆఫ్ టైంకి, ఎన్ని మినిట్స్ ఆఫ్ టైంలో నువ్వు ఎంత కరెంట్ పంపిస్తున్నావు, ఎన్ని ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ పంపిస్తున్నావు అనేది మనకు తెలియదు కదా. సో కాబట్టి Q ఈక్వల్ టు CTకి, Q అనేది CTకి ఈక్వల్ అవుతుంది. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే, సో C మీన్స్ కరెంట్ ఇన్ ఆంపియర్స్ and T means time. Time అంటే కాలం. ఓకే, అండ్ W డైరెక్ట్లీ, Q అంటే CT కదా, సో W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు CT. ఓకే, దీనికి ప్రపోర్షనల్ కాన్స్టెంట్
స్మాల్ ఈని అనుపాత స్థిరాంకం లేదా విద్యుత్ రసాయన తుల్యాంకం అంటారు. ఈ స్మాల్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వీటి యొక్క రిలేషన్, ఈ యొక్క రిలేషన్లో మనకి ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ద్వారా ఫారడే మొదటి నియమం రెండో నియమానికి సంబంధించిన ప్రాబ్లం చేయాలి. సో అక్కడ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. స్మాల్ ఈ అంటే ఏంటంటే అనుపాత స్థిరాంకాన్ని అనొచ్చు లేదా విద్యుత్ రసాయన తుల్యాంకం అనొచ్చు. ఓకే, అర్థమైందా? మొదటి నియమం అర్థమైందా? ఏంటమ్మా, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఒక ఎలక్ట్రోడ్ వద్ద ఏర్పడిన పదార్థ ద్రవ్యరాశి దేనికన్నా పదార్థ ద్రవ్యరాశి అనేది ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రవహించిన విద్యుత్ రాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాన్నే మొదటి నియమం అంటారు. సో W=ECT. ఇది ఫారడే మొదటి నియమం యొక్క ప్రాబ్లం. W=ECT అకార్డింగ్ టు ఫారడే ఫస్ట్ లా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. Q మీన్స్ C into T. సో W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు CT. సో దిస్ ఇస్ దీని యొక్క ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ECT, స్మాల్ e. సో కాబట్టి W=ECT అనేది ఫారడే మొదటి నియమానికి సంబంధించిన ఫార్ములా. ఓకే, నెక్స్ట్ రెండవ నియమం. రెండవ నియమం ఏం చెప్తుందంటే ఒకే ప్రమాణంలో విద్యుత్తును వివిధ విశ్లేషాల గుండా ప్రసరింపజేసినప్పుడు ఎలక్ట్రోడ్ వద్ద నిక్షిప్తమైన పదార్థ భారాలు వాటి రసాయన తుల్య భారాలకు అనులోమానుపాతంలో ఉంటాయి. అర్థమైందా? అంటే నువ్వు ఎక్కడేంటి ఒకే విద్యుత్ విశ్లేషణ ఘటం గుండా పంపావు. ఇక్కడ అలా కాదు, మొత్తం 2-3 ఘటాలు 2-3 తీసుకుంటారు. విద్యుత్ విశ్లేషణ ఘటాలు 2-3 తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత మూడింటిని కూడా బ్యాటరీ కనెక్షన్ ద్వారా మూడింటిలోనూ ఎలక్ట్రోడ్లు పెడతారు, డీప్ చేస్తారు, సొల్యూషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మూడింటిలో కూడా ఫస్ట్ లా సంబంధించిన కరెంట్ ఎంతైతే పంపించావో ఇక్కడ కూడా కరెంట్ అంతే ఒకే ప్రమాణంలో. అంటే కరెంట్లో వేరియేషన్ ఉండదు. ఒక సెల్లోకి ఒకలాగా ఇంకొక సెల్లోకి ఇంకొకలాగా ఉండదు. మూడింటికి సమానంగా ఒకే కరెంట్ ఒకే యాంపియర్స్ ఆఫ్ కరెంట్ని పాస్ ఆన్ చేస్తారన్నమాట. ఒకే ప్రమాణంలో విద్యుత్తును వివిధ విశ్లేషణల గుండా ప్రసరింపజేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? కరెంట్ పంపించకుండా అక్కడ ఏమవుతుంది? విద్యుత్ విశ్లేషణ జరుగుతుంది. అంటే అది అయాన్ విడిపోవడము, ఆక్సిజన్ క్షేత్రం జరగడం, పదార్థం ఏర్పడడం జరుగుతుంది. అయితే ఆ పదార్థ భారం అనేది ఏర్పడిన పదార్థ భారం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంట? పదార్థ భారాలు వాటి రసాయన తుల్య భారాలకు, అంటే ఏర్పడిన భారం యొక్క రసాయన తుల్య భారాలకు అనులోమానుపాతంలో ఉంటుంది. రసాయన తుల్య భారాలు అంటే దాన్ని క్యాపిటల్ ఈతో ఇండికేట్ చేస్తారు. ఇక్కడ స్మాల్ ఈ, ఇక్కడ క్యాపిటల్ ఈ వచ్చింది. సరిగ్గా చూసుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ స్మాల్ ఈ అంటే విద్యుత్ రసాయన తుల్యాంకము, క్యాపిటల్ ఈ అంటే రసాయన తుల్య భారాలు. అర్థమైందా? చూడండి, మరి రెండవ నియమం ఏం చెప్తుంది? విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఏర్పడిన పదార్థ ద్రవ్యరాశి ఆ పదార్థ యొక్క రసాయన భారాలకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎప్పుడు? ఒకే ప్రమాణంలో విద్యుత్తుని వివిధ విశ్లేషణల గుండా పంపించినప్పుడు దాన్ని రెండవ నియమం అంటారు. అయితే ఒక పదార్థం యొక్క రసాయన తుల్య భారాన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు? క్యాపిటల్ ఈ మీన్స్ రసాయన తుల్య భారం. ఈ ఏర్పడిన పదార్థ భారం తుల్య భారానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దానినే ఫారడే రెండవ నియమం అంటారు. సో కాబట్టి ఈ డెఫినేషన్ కి అనుగుణంగా ఒక ఫార్ములా రాసాం చూడండి. W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఈ. W అంటే ఏంటి? పదార్థ భారం తెలుసు, పదార్థ ద్రవ్యరాశి అనొచ్చు లేదా భారం అనొచ్చు, గ్రాముల్లో చెప్తాం. అలాగే క్యాపిటల్ అంటే ఏంటి? రసాయన తుల్య భారాలు. సో కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న విద్యుత్ విశ్లేషణ ఘటాలు వేరు కదా. అక్కడ ఇక్కడ ఒకటే తీసుకుంటాం, ఇక్కడ ఒకటి కాదు కదా, 2 కానీ 3 కానీ 4 కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో కాబట్టి W1:2, W2:2, W3 అంటే మొదటి ఘటంలో ఏర్పడిన పదార్థం, రెండో ఘటంలో ఏర్పడిన పదార్థం, మూడో ఘటంలో ఏర్పడిన పదార్థం. సపోజ్ 3 తీసుకుంటే కనుక సో W1:2, W2:2, W3 దట్ ఈస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే E1:2, E2:2, E3. E1, E2, E3 అనేది ఏంటంటే E1 అంటే మొదటి ఘటంలో ఏర్పడిన పదార్థం యొక్క రసాయన భారం, E2 అంటే రెండో ఘటంలో ఏర్పడిన రసాయన భారం, మూడోది ఏంటంటే మూడో ఘటంలో ఏర్పడిన పదార్థం యొక్క రసాయన భారం అవుతుంది. సో కాబట్టి ఈ మూడు కూడా ఈ మూడింటికి ఈక్వల్ గా ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే W1/E1 is to W2/E2 is to W3/E3. సో ఇదమ్మా సెకండ్ లా. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ ఈ అండ్ క్యాపిటల్ ఈ అని అడుగుతూ ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్ అడగని ఈ రిలేషన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే రేపు ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా ఖచ్చితంగా మనకు తెలియాలి. అది ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. స్మాల్ ఈకి క్యాపిటల్ ఈకి రిలేషన్ అమ్మ. ఓకే, స్మాల్ ఈ క్యాపిటల్ ఈకి రిలేషన్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. క్యాపిటల్ ఈ ఎప్పుడు కూడా స్మాల్ ఈకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందమ్మ. స్మాల్ ఈ అంటే ఏంటి? విద్యుత్ రసాయన తుల్యాలు. క్యాపిటల్ ఈ అంటే రసాయన తుల్య భారం. సో కాబట్టి క్యాపిటల్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఈ అయినప్పుడు దీని యొక్క ప్రపోర్షనల్ ఏమవుతుందంటే క్యాపిటల్ ఎప్పుడు కూడా ప్రపోర్షనల్ కాన్స్టెంట్ డెఫినెట్ గా ఉంటుంది. సో ఈ క్యాపిటల్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఈ, వేర్ ఎఫ్ అంటే ఏంటంటే ఫారడే. ఆయన పేరు మీద ఒక లెటర్ ఇండికేట్ చేశారు. ఎఫ్ మీన్స్ ఫారడే. ఎఫ్ మీన్స్ ఫారడే. జనరల్ గా ఫస్ట్ ఇయర్ లో ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ అలాగే ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ కాల్కులేట్ చేసేటప్పుడు మనకి అక్కడ ఫారడే గురించి ఫస్ట్ ఇయర్ లో పరమాణు నిర్మాణంలో చెప్తారన్నమాట. ఓకే, సో ఎఫ్ అంటే 1 ఫారడే ఈక్వల్ టు 96,500 కూలంబ్స్ కి ఈక్వల్ అవుతుంది. 1 ఫారడే ఈక్వల్ టు 96,500 కూలంబ్స్ కి ఈక్వల్ అవుతుంది. సో అది ఈ పేరు మీదుగా ఆ విధంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనకు స్మాల్ ఈ కావాలనుకుంటే కనుక స్మాల్ ఈక్వల్ టు ఈ, ఇది రివర్స్ అవుతుంది కదా, ఈ బై ఎఫ్ అవుతుంది. క్యాపిటల్ ఈ బై ఎఫ్ అవుతుంది. ఈ మనకి క్యాపిటల్ ఈ అంటే మీకు ఎక్కడ తెలుస్తుందంటే ఫస్ట్ ఇయర్ నార్మాలిటీ ప్రాబ్లం చేస్తారు పదార్థ కణిక స్థితుల్లో. ఇక్కడ ఏంటి, మనం ఒక ఆమ్లాన్ని క్షారాన్ని లవణాన్ని కట్టాలంటే దాని యొక్క భారం బై అది ఎన్ని అయాలు పడిపోయిందో ఆ నెంబర్, దాన్ని ఛార్జ్ అంటారు. కాబట్టి అటామిక్ వెయిట్ పరమాణు భారం బై ఛార్జ్ ఆవేశము ఎంతో ఇండికేట్ చేస్తారు. ఇది క్యాపిటల్ ఈ యొక్క ఫార్ములా. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. స్మాల్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై ఛార్జ్ కదా, ఛార్జ్ ఎలా ఇండికేట్ చేస్తున్నాం ఎన్. సో ఎన్ ఇంటూ ఎఫ్, ఇది స్మాల్ ఈ యొక్క ఫార్ములా. ఇప్పుడు మన ఫార్ములా ఫస్ట్ లాలో ఒక ఫార్ములా ఉంది. ఏంటి? డబ్ల్యూ ఈక్వల్ టు ఈసీటీ కదమ్మా. డబ్ల్యూ ఈక్వల్ టు ఈసీటీ కనుక ఈ ఫార్ములాని కనుక అప్లై చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే డబ్ల్యూ అంటే ఒకసారి వెయిట్ కట్టమంటూ ఉంటాడు, అప్పుడు మనకి ఫార్ములా యూజ్ అవుతుంది అన్నమాట. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఈ మీన్స్ అటామిక్ వెయిట్ బై ఎన్ఎఫ్, ఈ మీన్స్ అటామిక్ వెయిట్ బై ఎన్ఎఫ్ ఇంటూ సిటీ. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఫారడే ఫస్ట్ లా సెకండ్ లా రిలేషన్ ద్వారా వచ్చిన ఫార్ములా ఇది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లెక్కల్ని కాల్కులేట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా. సో డబ్ల్యూ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై ఎన్ఎఫ్ ఇంటూ సిటీ. సో ఇది ఈ రోజు నాటి మనం తీసుకున్నటువంటి విశ్లేషణ ప్రక్రియ. అయితే దీని ద్వారా నియమాలు ఏంటంటే ఫారడే నిర్మించిన నియమాలు ఏంటంటే మొదటి నియమము అలాగే రెండవ నియమము. మొదటి నియమం అనేది డబ్ల్యూసీటీగా వచ్చింది, అలాగే రెండవ నియమం అనేది మనకి ఎలా వచ్చిందంటే కనుక డబ్ల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్యాపిటల్ ఈ. సో రెండు యొక్క రిలేషన్ ద్వారా వచ్చింది. ఫస్ట్ లా సంబంధించింది ఏంటంటే డబ్ల్యూ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై ఎన్ఎఫ్ ఇంటూ సిటీ. సో ఇదమ్మా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చాలామంది మీ తెలుగు మీడియం పిల్లల్లో చాలామంది రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. సో నోట్స్ మీరు రోజు చెప్పిన దానికి నోట్స్ ఒకరో ఇద్దరే పెడతారు అంతే తప్ప నోట్స్ అనేది అసలు పెట్టట్లేదు. సో నేను ఈరోజు నోట్స్ అలాగే వీడియోస్ పెడతాను. సో ఇందులో డౌట్ ఉంటే అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ చేస్తున్నాను, ఇప్పుడు రేపు యూనిట్ టెస్ట్లో ఈ లెసన్ వస్తుందమ్మా. ఈ పాయింట్ ఈ ఫారడే మొదటి రెండో నియమం అలాగే విశ్లేషణ ప్రక్రియ ఏంటంటే ఈ క్వశ్చన్ ఇస్తాను, జాగ్రత్తగా చదవండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.